అక్రమ కట్టడాలపై దూకుడు కొనసాగిస్తోంది హైడ్రా. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలు తొలగించారు. హైడ్రా కూల్చివేతలకు ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. చెరువుల ఆక్రమణలపై సీరియస్ గా ఉన్నామని, పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే హైడ్రా సామాన్యులకే పరిమితం కాదని అందరి కట్టడాలు తొలగించాలన్నారు విపక్ష నేతలు. మరోవైపు హైడ్రా పేరుతో అఫీషియల్ అకౌంట్ ఓపెన్ చేశారు అధికారులు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. శేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, ఆఫీసర్ల మధ్య వాగ్వాదంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని చెరువుల్లోని అక్రమ నిర్మాణాల్ని కూల్చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ తర్వాత జిల్లాల్లో చర్యలు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు లేదన్నారు. చెరువుల కబ్జాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ లిమిట్స్ లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలకు ప్రజల మద్దతు ఉందన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. తాను నిర్వహించిన సర్వేలో 78% మంది ప్రజలు అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని సమర్థించారని, కేవలం 22% మందే సరికాదని తెలిపారని అన్నారు. ప్రభుత్వం చెరువులు, నాలాల కబ్జాల్లోని నిర్మాణాల్ని కూల్చేయటం గొప్ప విషయమన్నారు. 78% ఈ హైడ్రా మంచిది అంటుండ్రు, కేవలం 22% మంచిది కాదంటున్నారు. కానీ నాకైతే ఇప్పుడు హైడ్రా చిన్నోడు పెద్దోడు చూడకుంటే పెద్ద పెద్ద నాయకులు, ఫిల్మ్ స్టార్లది కూడా కూలగొట్టిండ్రు. పర్యావరణం రక్షిస్తుంది, మన కుంటలు చెర్లను రక్షిస్తుంది, గవర్నమెంట్ కబ్జాలు ఆపుతున్నది. హైడ్రాను తాము స్వాగతిస్తున్నామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అన్ని ఆక్రమణల్ని తొలగించాలన్నారు. పేదల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించవద్దని చెప్పారు. హైడ్రా సంస్థకు సంబంధించిన పేరు నాకు గుర్తుంది, కానీ చాలా మంచి చరిత్ర ఉన్నాడు, మంచివాడు, గట్టివాడు. అంటే గట్టివాడు అంటే గవర్నమెంట్ గట్టిగా వాళ్ళు గట్టిగా ఉంటారు. రేపు గవర్నమెంట్ లూజ్ అయితే అతను కూడా ఏం చేయగలరు. ఎనివే ఇప్పుడు చేసిన దానిలో కొన్ని కబ్జాలని కొలగొడుతున్న మాట వాస్తవం. ఇదే సందర్భంలో పేదవాళ్ళు కొంతమంది భయపడుతున్నారు, మామూలుగా వాళ్ళు కొలగొడుతున్నామని. పేదవాళ్ళు ఎక్కువ మంది పేదవాళ్ళు చెరువులు ఇప్పుడు కట్టుకోలే. దేశవ్యాప్తంగా హైడ్రాపై చర్చ జరుగుతోందన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. సీఎం రేవంత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. నీటి వనరుల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. షాద్నగర్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో నివసించే ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఇవాళ అక్రమ నిర్మాణాలు కట్టడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం, ఇవాళ హైదరాబాద్ చుట్టూన్న, హైదరాబాద్లో ఉన్న చెరువులను, కుంటలను అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, ఫీడర్ ఛానళ్లను కబ్జాలు పెట్టడం, ఇవన్నిటి కూడా ఇవాళ కూలగొట్టడం ద్వారా ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో తుమ్మల చెరువు కబ్జాపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి సబితా అండదండలతో బడంగపేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లో చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయన్నారు అందెల. పోలీసులకు సీఐ గారికి మేము కాంప్లైంట్ చేయడం జరిగింది. అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది, పోరాడు పెట్టమని ఈ విధంగా మేము కాంప్లైంట్ రాసి సీఐ గారికి ఇవ్వడం జరిగింది. ఈ తుమ్మలకుంట చెరువే కాదన్న, ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జాకు గురైనాయి, కొన్ని చెరువులు మాయమైపోయినాయి. అదేవిధంగా జల్పల్లి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికి అమ్ముతున్నారు. పేదలకు విద్యను అందించేందుకే ఫాతిమా ఓవైసీ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కాలేజీని హైడ్రా కూల్ చేస్తుందనే ప్రచారంపై స్పందించారు. తనను బుల్లెట్లతో కాల్చండి, కత్తులతో పొడవండి, కానీ కాలేజీని మాత్రం కూల్చొద్దన్నారు అక్బరుద్దీన్. मेरी कौम के बच्चे, मेरी कौम के बच्चियों को मारने वाला बनाना चाहते हैं। मैं उनसे कह रहा हूं, अपने काम के जरिए बता रहा हूं कि मेरी कौम मानने वाली नहीं, देने वाली थी, देने वाली है और देने वाली ही रहेगी.
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల్ని అభినందిస్తున్నామన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతల్ని విస్తృతపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాధవరం. ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. కానీ ఇవన్నీ ఆలోచన చేయండి. ఇవాళ మా దగ్గర బోయిన చెరువు ఉంది, బోయినపల్లిలో. అక్కడ సుమారు 40 సంవత్సరాల కిందనే కట్టుకున్నారు. అక్కడ 40 సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు. అక్కడ కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇలా మీరు నోటీసులు ఇచ్చారు. మరి అలా పరిస్థితి ఏంటి? మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు వేయడం వల్ల దానికి ఏం చేశారు మీరు? హైదరాబాద్ లోని FTL బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాల్ని హైడ్రా కూల్చివేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు చెరువుల పరిరక్షణ పోరాట సమితి సభ్యులు. ఆక్రమణల్ని తొలగించి చెరువుల్ని పూర్వస్థితికి తీసుకురావాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో క్లైమేట్ కాంగ్రెస్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లు, చెరువులు, నాలాలపై ఆక్రమణల్ని తొలగించి వాటన్నింటినీ రిపోర్ట్ చేయాలని కోరారు వక్తలు.